ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని జీడి వాగు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి ఆయిల్ను ఏటూరు నాగారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు మోటార్ సైకిల్ పై వస్తున్న ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఒడిశా నుండి 526 గ్రాముల హ్యాష్ ఆయిల్ కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించేందుకు తీసుకొస్తున్నట్లు ఒప్పుకున్నారని చెప్పారు. పట్టుబడిన హ్యాష్ ఆయిల్ విలువ సుమారు 6,25,000 రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి ఒక బైక్ తో పాటు 2 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన సురేంద్ర కుమార్ బండ్ల సాయిగా గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిన్న అనగా 3/6/2026 రోజున సాయంత్రం ఏటూరు నాగారం ఎస్ఐ గారికి వచ్చినటువంటి నమ్మదగిన సమాచారం మేరకు మంగపేట వైపు నుంచి ఇద్దరు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ మీద గాంజా తరలిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ మీద మా ఎస్ఐ గారు అదే విధంగా ఏటూరు నాగారం పోలీస్ సిబ్బంది వెళ్లి జీడిబాగు దగ్గర మాటు వేసి ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారిని ప్రశ్నించగా వారు ఒరిస్సా రాష్ట్రం నుంచి యాషెస్ ఆయిల్ తక్కువ ధరకు కొని మార్కెట్ లో ఎక్కువ రేటుకు అమ్మడం కోసం వారు తీసుకొస్తున్నట్టు వాళ్ళు కన్ఫెషన్ చేయడం జరిగింది. వీరు వేరే కేసుల్లో వీరు జైలుకు వెళ్ళినప్పుడు అక్కడ పరిచయమైన వ్యక్తి ఒరిస్సా రాష్ట్రంలో గాంజాయి దొరుకుతుంది, అక్కడ నుంచి తీసుకొచ్చి మనం అమ్ముకుంటే ఎక్కువ మొత్తం సంపాదించవచ్చు అని చెప్పిన దాని మీద వీరు ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి అక్కడ నుంచి యాషెస్ ఆయిల్, ఇది గాంజా ఆయిల్ అంటారు, ఇది రేట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి 526 గ్రాముల యాషెస్ ఆయిల్ ను కొనుక్కొని తీసుకురావడం జరిగింది. మొబైల్ మార్కెట్ లో దీని విలువ 6,25,000 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా వీరి నుంచి ఒక బజాజ్ మోటార్ సైకిల్, ప్లాటినం మోటార్ సైకిల్, 2 సెల్ ఫోన్లు, ఈ లిక్విడ్ గాంజాయి